ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటిది? అదే నేను అడుగుతున్నాను. మా అమ్మా నాన్నల్ని అవమానించి మా నాన్న జేబు చించి పంపడానికి నీకెన్ని గుండెలరా? ఒరే సిద్ధు, వాడితో మాట్లాడరా. 4 తగిలించి బయటికెట్టాయి. నాకు మా కుటుంబానికి న్యాయం జరిగాకే నేను ఇక్కడి నుంచి కదిలేది. అన్నయ్య, నీకు దండం పెడతానన్నయ్య. ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలన్నయ్య. దయచేసి నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఆగో! అమ్మా నాన్నల్ని ఇంట్లోంచి గంటేసి అడ్డుకోలేదనివి నన్ను వెళ్ళమంటున్నావా? సంతోష్, జరిగిన దానికి అందరం బాధపడుతున్నావు. నువ్వు ఇలా గొడవలు పట్టుకొని రావడం పద్ధతి కాదు. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి పద్ధతి గురించి నువ్వు నాకు చెప్తున్నావా? అత్త మామల్ని కళ్ళ ముందే అవమానిస్తే ఆపలేని నువ్వు పద్ధతి గురించి మాట్లాడడం అస్సలు బాలేదు. పద్ధతి అంట పద్ధతి. ఇవాళ లెక్కలు తేలాల్సిందే, చొక్కాలు చెరగాల్సిందే. సంతోష్, పట్టుకోండి, రండి. నమస్తే సార్. వాణ్ణి అరెస్ట్ చేసి మళ్ళీ బయటికి రాకుండా జైల్లో వేయండి. వాణ్ణి తీసుకెళ్ళండి. మీరెందుకు వచ్చారు సార్? తను మా అన్నయ్యే. మాకెవరో ఫోన్ చేశారమ్మా, గొడవలు పట్టుకొచ్చి ఇతను గొడవ చేస్తున్నాడని. వాడు నన్ను చంపడానికి వచ్చాడు. వాడంతా చూడాల్సిందే. ఎస్ఐ గారు, ఎక్స్ఎమ్మెల్యేనే మర్డర్ చేయడానికి వచ్చాడు. వాణ్ణి వదలొద్దు. అలాగే సార్. కానిస్టేబుల్స్ వాడిని లాక్కరండి. తీసుకెళ్ళండి. ఉంటాను సార్. మావయ్య, మావయ్య విడిచిపెట్టమని చెప్పండి మావయ్య. అన్నయ్య, తులసి, అమ్మా, అమ్మా. భగవంతుడా, మా ఆయన్ని నువ్వే కాపాడాలి. ఆయనే తప్పు చేయకుండా నువ్వే ఆపాలి. ఇదిగో, ఇంకోసారి కత్తులు కటార్లు పట్టుకుని వెళ్ళావంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి బొక్కలో వేస్తాను. వెళ్ళు. సరే సార్. అక్కడ ఏం జరిగిందన్నయ్య? సమయానికి పోలీసులు వచ్చారు కాబట్టి వాళ్ళు బతికిపోయారు. లేదంటే నా చేతిలో చచ్చుండేవాళ్ళు. వాళ్ళ ఊరుకోండి, మీరు క్షేమంగా వచ్చారు, అది చాలు మాకు. వాళ్ళ తప్పించుకున్నారేమో. రేపైనా నన్ను ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు ఈ గొడవలన్నీ మనకెందుకురా? తప్పుల గురించి ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఆయన చూసుకుంటూనే ఉంటాడు, చేసేది ఏమీ ఉండదు. అమ్మ తులసి, అమ్మా, అన్నయ్య ఇంటికొచ్చి నానా గొడవ చేశాడు. అసలు కత్తి పట్టుకుని వస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారమ్మా? వద్దని ఎంతో బతిలాడాం తల్లి. ఎంత ఆపినా ఆగలేదు వాడు.
అక్కడ ఎవరిని ఏమనలేదు కదా? గొడవ చేస్తుంటే పోలీసులు వచ్చి తీసుకెళ్లారమ్మా. ఇప్పుడు ఏమవుతుందో ఏమోనని టెన్షన్గా ఉందమ్మా నాకు. అన్నయ్య ఇందాకే ఇంటికొచ్చాడమ్మా. ఇంటికొచ్చాడా? పోలీసులే వచ్చి ఇంటి దగ్గర దింపెళ్లారమ్మా. ఆ, ఆ, సరే అమ్మా, ఉంటాను. దేవుడా, ఇవాళ మా అన్నయ్యను నువ్వే కాపాడావు. అమ్మా, మావయ్యని కాపాడింది దేవుడు కాదు, నా ఫ్రెండు. నిజమా? అవునమ్మా, ఫ్రెండే మావయ్యని విడిపించాడు. ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నానమ్మా. హలో సిద్ధు గారు. ఎస్ఐ గారు, ఆ సంతోష్ నా బామ్మర్దే. అతను మీరు స్టేషన్కి తీసుకెళ్ళొద్దు. అదేంటి సార్? అవన్నీ తర్వాత మాట్లాడతాను. ఆ సంతోష్ని మాత్రం వాళ్ళ ఇంట్లో దింపేసి వెళ్ళండి. సార్, మరి మీ నాన్నగారు? ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. సరే సార్. థ్యాంక్ యూ. ఎస్ఐ గారు, ఆ సంతోష్ గారిని ఫుల్ గా కుమ్మేశారా? సారీ సార్, మీ అబ్బాయి ఫోన్ చేసి అతను వదిలేయమంటే ఇంటి దగ్గరే దింపేసి వచ్చాం సార్. ఏంటి, ఇంటి దగ్గర దింపారా? సారీ సార్. ఆ, ఛ! రేయ్ సిద్ధు, సిద్ధు, ఆ సంతోష్ గారిని ఎందుకురా వదిలేయమని చెప్పావంట? మాట్లాడవేంట్రా నిన్నే? అవును నాన్న, నేనే వదిలేమని చెప్పాను. ఎందుకురా? ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తే దానికి అతను ఎందుకు అలా కత్తి పట్టుకొని వచ్చాడో కారణాలు చెప్తాడు. అప్పుడు మన ఇంట్లో జరిగింది బయటపడితే పరువు పోతుందనేది నా భయం. అందుకే ఆ సంతోష్ని వదిలేమని చెప్పాను. తన కుటుంబం పరువు గురించి ఆలోచించే మా అన్నయ్యని విడిపించారన్నమాట. అయినా ఈ గొడవలు ఇవన్నీ నువ్వు నా మెళ్ళో తాళి కట్టడం వల్లే కదా. ఏయ్, ఎవరు మీరు? ఏయ్, నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? ఏం కావాలి?